ఒక సాధారణ కాలేజీ పరిచయం, ఒక అందమైన స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారిన క్షణం. చూడండి ప్రేమ కథ సీజన్ 1. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 1. మొదటి చూపు. ఎరుపు రంగు హృదయం. విశాఖపట్నంలోని ఒక కాలేజీలో కొత్త సెమిస్టర్ ప్రారంభమైంది. అందరూ కొత్త స్నేహితులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. అదే సమయంలో గ్రామం నుంచి వచ్చిన అర్జున్ అనే విద్యార్థి మొదటిసారి కాలేజీలో అడుగుపెట్టాడు. అతను క్లాస్రూంలోకి వెళ్లి ఖాళీ సీటు కోసం చూస్తుండగా కిటికీ పక్కన కూర్చొని పుస్తకం చదువుతున్న నందిని కనిపించింది. ఆమెను చూసిన క్షణమే అతని గుండె వేగంగా కొట్టుకుంది. లెక్చరర్ వచ్చి, "అర్జున్, నువ్వు నందిని పక్కనే కూర్చో" అని చెప్పాడు. మొదట ఇద్దరూ మాట్లాడలేదు. కాని క్లాస్ అయిపోయాక నందిని చిరునవ్వుతో, "హాయ్, నేను నందిని" అని చేయి అందించింది. అర్జున్ కూడా నవ్వుతూ, "నేను అర్జున్, కొత్తవాడిని, స్నేహితుడిగా ఉంటావా?" అన్నాడు. "తప్పకుండా" అని నందిని చెప్పింది. అలా ఒక చిన్న పరిచయం జీవితాన్ని మార్చే బంధానికి నాంది పలికింది. అయితే కాలేజీలో వారిని దూరం చేయాలని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు? ఎందుకు వారి స్నేహాన్ని అడ్డుకోవాలనుకుంటున్నాడు? కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 2. స్నేహం ప్రేమగా మారిన రోజు. ఎరుపు రంగు హృదయం. కాలేజీలో అర్జున్, నందిని ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలిసి చదవడం, లైబ్రరీకి వెళ్లడం, కాంటీన్లో టీ తాగుతూ గంటల తరబడి మాట్లాడుకోవడం వారి రోజువారీ అలవాటుగా మారింది. ఒకరోజు కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ ప్రకటించారు. నందిని పాటల పోటీలో పాల్గొనగా అర్జున్ ఆమెకు అన్ని విధాలా సహాయం చేశాడు. పోటీ రోజు నందిని అద్భుతంగా పాట పాడి మొదటి బహుమతి గెలుచుకుంది. స్టేజ్ నుంచి దిగగానే ఆమె ఆనందంగా అర్జున్ను చూసి, "ఈ విజయంలో సగం నీదే" అని చెప్పింది. ఆ మాట విన్న అర్జున్ హృదయం ఆనందంతో నిండిపోయింది. కాని అదే సమయంలో నందినిని ఇష్టపడే కరణ్ అనే విద్యార్థి ఈ దగ్గరితనాన్ని చూసి అసూయతో రగిలిపోయాడు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు. అర్జున్, నందిని ప్రేమకథ ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 3. అపార్థం. ఎరుపు రంగు హృదయం. కరణ్ తన ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ పేరు మీద ఒక నకిలీ మెసేజ్ తయారుచేసి అది నందినికి పంపించాడు. ఆ మెసేజ్లో, "నందిని నా స్నేహితురాలు మాత్రమే, అంతకంటే ఏమీ కాదు" అని ఉంది. ఆ మెసేజ్ చూసిన నందిని మనసు విరిగిపోయింది. అర్జున్ను కలవకుండా, అతని ఫోన్ కాల్స్కు స్పందించకుండా దూరంగా ఉండసాగింది. ఏం జరిగిందో అర్థంకాని అర్జున్ ఆమెతో మాట్లాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని నందిని ఒక్క అవకాశమూ ఇవ్వలేదు. ఒకరోజు కాలేజీ లైబ్రరీ బయట అర్జున్ ఆమెను ఆపి అడిగాడు, "అర్జున్, నందిని, నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాతో మాట్లాడటం లేదు?" నందిని కళ్లలో నీళ్లతో తన ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించింది. ఆ మెసేజ్ చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు. "నేను ఈ మెసేజ్ ఎప్పుడూ పంపలేదు. ఎవరో మన ఇద్దరి మధ్య అపార్థం సృష్టిస్తున్నారు" అని నిజం చెప్పాడు. నందిని కాసేపు ఆలోచించింది. అర్జున్ మాటల్లో నిజాయితీ కనిపించింది. కాని ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఆ రహస్యం వెనుక ఉన్న వ్యక్తి బయటపడతాడా? కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 4. నిజం వెలుగులోకి. ఎరుపు రంగు హృదయం. అర్జున్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు రాహుల్ సహాయంతో ఆ మెసేజ్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజీ సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఆశ్చర్యకరమైన విషయానికి కనిపించింది. కరణ్, నందిని ఫోన్ను కొద్దిసేపు తీసుకుని ఏదో చేస్తున్నాడు. ఆ విషయానికి తెలుసుకున్న అర్జున్ వెంటనే నందినిని కలిశాడు. "అర్జున్, చూడు నందిని,
ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజం. నేను ఆ మెసేజ్ పంపలేదు. నందిని వీడియో చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే కరణ్ను ప్రశ్నించింది. మొదట కరణ్ అబద్ధం చెప్పినా చివరికి తానే ఆ నకిలీ మెసేజ్ పంపించినట్లు ఒప్పుకున్నాడు. కరణ్, నిన్ను నేను ఇష్టపడ్డాను. అందుకే మీ ఇద్దరినీ విడదీయాలని అనుకున్నాను. నన్ను క్షమించు. నందిని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె అర్జున్ దగ్గరకు వచ్చి కళ్లలో నీళ్లతో, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమిస్తావా అని అడిగింది. అర్జున్ చిరునవ్వుతో, ప్రేమలో నమ్మకం ముఖ్యమైనది. ఇకపై మన మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అన్నాడు. ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. కాని వారి ప్రేమకు ఇప్పుడు మరో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 4. నిజం వెలుగులోకి. ఎరుపు రంగు హృదయం. అర్జున్ తనపై వచ్చిన అపార్థాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి తన స్నేహితుడు విక్రమ్ సహాయం తీసుకున్నాడు. కాలేజీ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ వివరాలు పరిశీలించగా ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. ఆ నకిలీ మెసేజ్ పంపింది కరణ్ అని తెలిసింది. అర్జున్, నందిని ఇద్దరూ కరణ్ను ఎదుర్కొన్నారు. నందిని, ఎందుకు ఇలా చేశావు? మా స్నేహాన్ని ఎందుకు పాడు చేయాలనుకున్నావు? కరణ్ తల వంచి, నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు అర్జున్ను ఇష్టపడుతున్నావని తెలుసుకుని అసూయతో ఇలా చేశాను. నన్ను క్షమించండి అన్నాడు. నందిని కరణ్ను క్షమించింది. అర్జున్ కూడా పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగుదామని చెప్పాడు. ఆ రోజు నుంచి అర్జున్, నందిని బంధం మరింత బలపడింది. కాని వారి ప్రేమకు ఇంకా పెద్ద పరీక్ష ఎదురుచూస్తోంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 6. విడిపోవాల్సిన పరిస్థితి. గాయపడిన హృదయం. అర్జున్, నందిని ప్రేమ మళ్లీ సంతోషంగా సాగుతుండగా ఒకరోజు నందిని తండ్రికి హైదరాబాద్కు బదిలీ వచ్చింది. ఆ వార్త విన్న నందిని మనసు కలత చెందింది. నందిని, అర్జున్, ఇంకో వారం రోజుల్లో నేను హైదరాబాద్కి వెళ్ళాలి. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అర్జున్, దూరం మనల్ని విడదీయదు. మన ప్రేమ నిజమైతే మళ్లీ కలుస్తాం. చివరి రోజు ఇద్దరూ తమ కాలేజీ ప్రాంగణంలో కలుసుకున్నారు. నందిని తనకు ఎంతో ఇష్టమైన పెన్నును అర్జున్కు ఇస్తూ, ఇది నన్ను గుర్తు చేస్తుంది అంది. అర్జున్ తన చేతికి ఉన్న బ్రేస్లెట్ను తీసి నందిని చేతికి కట్టాడు. ఇది మన ప్రేమకు గుర్తు అన్నాడు. రైలు కదలడం ప్రారంభమైంది. కిటికీ దగ్గర నిలబడి నందిని కన్నీళ్లతో అర్జున్ వైపు చూసింది. అర్జున్ మాత్రం ఒక మాట అన్నాడు, నేను నీ కోసం ఎదురుచూస్తాను. రైలు దూరమవుతుండగా ఇద్దరి కళ్లలోనూ ఆశ, ప్రేమ, బాధ కలిసిపోయాయి. కాని హైదరాబాద్లో నందిని జీవితంలో కొత్త వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 7. కొత్త నగరం. కొత్త పరీక్ష. ఎరుపు రంగు హృదయం. హైదరాబాద్కు వచ్చిన నందిని కొత్త కాలేజీలో చేరింది. కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ అర్జున్ గురించే ఆలోచించేది. ప్రతిరోజూ రాత్రి ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకునేవారు. దూరం ఉన్నా వారి ప్రేమ మాత్రం తగ్గలేదు. ఒకరోజు కాలేజీలో ఆదిత్య అనే సీనియర్ నందినిని చూసి ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. అతను నందినికి స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కాని నందిని స్పష్టంగా చెప్పింది, నా జీవితంలో ఇప్పటికే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అర్జున్. ఆదిత్య నవ్వుతూ, నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. మంచి స్నేహితుడిగా మాత్రమే ఉంటాను అన్నాడు. అదే సమయంలో అర్జున్ కూడా తన చదువుపై దృష్టి పెట్టి క్యాంపస్ ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, మంచి ఉద్యోగం సంపాదించి నందిని కుటుంబాన్ని గౌరవంగా ఒప్పించడం. అయితే అర్జున్ జీవితాన్ని మార్చే ఒక ప్రమాదకరమైన సంఘటన జరగబోతోంది. కొనసాగుతుంది. ప్రేమ కథ
సీజన్ 1 ఎపిసోడ్ 8 ఒక ప్రమాదం ఒక కొత్త ఆశ ఎరుపు రంగు హృదయం గాయపడిన హృదయం క్యాంపస్ ఇంటర్వ్యూకు వెళ్తున్న అర్జున్ వర్షం కారణంగా జారిపడిన ఒక చిన్నారిని కాపాడేందుకు పరుగెత్తాడు. ఆ చిన్నారిని రక్షించాడు, కాని అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో అతని ఫోన్ పాడైపోయింది. నందినికి జరిగిన విషయానికి చెప్పే అవకాశం లేకపోయింది. 2 రోజులపాటు అర్జున్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నందిని చాలా ఆందోళన చెందింది. నందిని, అర్జున్, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒక్కసారి అయినా మాట్లాడవా? ఆమె కన్నీళ్లతో అతని పాత మెసేజ్లను చదువుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు. అదే సమయంలో అర్జున్ కోలుకుని కొత్త ఫోన్ తీసుకుని మొదట చేసిన పని నందినికి కాల్ చేయడమే. ఫోన్ ఎత్తగానే, నందిని, నువ్వు బాగున్నావా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అర్జున్, నన్ను క్షమించు నందిని. నేను బాగానే ఉన్నాను. ఇకపై నిన్ను ఇలా ఆందోళన పెట్టను. ఆ మాటలు విన్న నందిని మనసు ప్రశాంతమైంది. అయితే వారి ప్రేమ గురించి నందిని తండ్రికి తెలిసిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చబోతోంది. కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఎపిసోడ్ 9 ప్రేమకు ఎదురైన పెద్ద అడ్డంకి ఎరుపు రంగు హృదయం గాయపడిన హృదయం. నందిని ఫోన్లో అర్జున్తో మాట్లాడుతున్న విషయానికి ఆమె తండ్రి గమనించాడు. నిజం తెలుసుకున్న ఆయన తీవ్రంగా కోపగించాడు. ఇక నుంచి అర్జున్తో ఎలాంటి సంబంధం ఉండకూడదు అని కఠినంగా చెప్పాడు. నందిని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఆమె ఫోన్ కూడా తీసేసి, చదువు పూర్తయ్యే వరకు ప్రేమ గురించి ఆలోచించవద్దని హెచ్చరించాడు. ఇదే సమయంలో అర్జున్కు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ శుభవార్తను ముందుగా నందినికే చెప్పాలని అనుకున్నాడు. కాని ఆమెతో మాట్లాడే మార్గమే లేకపోయింది. నందిని తన స్నేహితురాలు ప్రియ ద్వారా ఒక చిన్న లేఖను అర్జున్కు పంపించింది. ఆ లేఖలో ఇలా ఉంది: నిన్ను వదిలేయడం కాదు, కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. నన్ను నమ్ము, మన ప్రేమ గెలుస్తుంది. ఆ లేఖ చదివిన అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడతాను. తరువాత పెద్దల ముందుకు వెళ్లి నందిని చేతిని గౌరవంగా అడుగుతాను. కాని నందిని తండ్రి ఆమెకు మరో సంబంధం చూడటం ప్రారంభించాడు. ఆ పెళ్లిని అర్జున్ ఆపగలడా? కొనసాగుతుంది. ప్రేమ కథ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ ప్రేమ గెలిచిన రోజు ఎరుపు రంగు హృదయం ఉంగరం. నందినికి మరో సంబంధం చూసిన విషయానికి అర్జున్కు తెలిసింది. వెంటనే తన తల్లిదండ్రులతో కలిసి నందిని ఇంటికి వెళ్లాడు. అర్జున్ ప్రశాంతంగా నందిని తండ్రితో మాట్లాడాడు. అర్జున్, సార్, నేను మీ కూతురిని నిజంగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నాకు మంచి ఉద్యోగముంది. మీ అమ్మాయిని ఎప్పుడూ గౌరవంగా చూసుకుంటాను. మీ ఆశీర్వాదంతోనే మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అర్జున్ మాటల్లోని నిజాయితీ, బాధ్యత చూసి నందిని తండ్రి కొంతసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నందిని ఇలా చెప్పింది: నాన్నా, మీరు నేర్పిన విలువల వల్లే నేను మంచి వ్యక్తిని ప్రేమించాను. దయచేసి మా ప్రేమను అంగీకరించండి. కుటుంబ సభ్యులంతా అర్జున్ గురించి మంచి అభిప్రాయం చెప్పడంతో చివరకు నందిని తండ్రి చిరునవ్వుతో, మీ ఇద్దరి సంతోషమే మా సంతోషం. నా ఆశీర్వాదం మీ ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది అన్నారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అర్జున్, నందిని ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి మండపంలో అర్జున్ నందినితో నెమ్మదిగా అన్నాడు: మొదటి చూపులో మొదలైన మన ప్రేమ ఈరోజు జీవితాంతం కొనసాగే బంధంగా మారింది. నందిని చిరునవ్వుతో అతని చేతిని పట్టుకుంది. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు. ఎరుపు రంగు హృదయం శుభం సీజన్ 2లో అర్జున్, నందిని వైవాహిక జీవితంలో ఎదురయ్యే కొత్త సంఘటనలు, కొత్త సవాళ్లు,
మరిన్ని భావోద్వేగాలతో కథ కొనసాగుతుంది. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు.